హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఈరోజు వీడియోలో అడవిసిరికాయ పచ్చడి తయారీ విధానం, అలాగే ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు, కొలతలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అడవిసిరికాయలను తీసుకొని బాగా కడిగి ఆరబెట్టాలి. ఈ కాయలు ఆరిన తర్వాత అన్ని కాయలకు ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల అడవి ఉసిరికాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఈ 2 కేజీల కాయలకి ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలను తీసుకొని పైన పొట్టుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ 1/2 కేజీ వెల్లుల్లిపాయలో ఒక గుప్పెడి కన్నా కొంచెం ఎక్కువగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయిని పెట్టుకొని 1 కేజీ ఆయిల్ని వేసుకోవాలి. 2 కేజీల అడవి ఉసిరికాయలు ఈ ఆయిల్లో అంటే ఈ కడాయిలో సరిపోవు కాబట్టి 2 సార్లు ఈ అడవి ఉసిరికాయలని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కొన్ని ఉసిరికాయలను తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ని తీసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు కాయలన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మిగిలిన కాయలను కూడా ఆయిల్లో వేసుకొని కాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ 2 కేజీల కాయలకి 200 గ్రాముల చింతపండును 1 గంట ముందు నానబెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక కడాయిని పెట్టుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకొని చింతపండు రసాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ చింతపండు రసం బాగా మరిగి చిక్కని పేస్ట్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతపండు గుజ్జుని చల్లారనివ్వాలి. అలాగే ఒక 200 గ్రాముల మెంతుల్ని తీసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 50 గ్రాముల ఆవాలను తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడికి ప్రత్యేకంగా వేరే ఆయిల్ని యూజ్ చేయని అవసరం లేదు. మనం కాయలను వేయించాం కదా, ఆ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొలతగా ఉంటుందని ఈ బౌల్ తీసుకున్నాము. ఈ 2 కేజీల కాయలకి 1/2 కేజీ కారం సరిపోతుంది. ఇప్పుడు 1/2 కేజీ కారం వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒక 1/2 కేజీ వేసుకోవాలి. కల్లుప్పుని తీసుకొని ఎండలో పెట్టి మిక్సీ పట్టి మరలా ఎండలో పెట్టి ఈ సాల్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా 1/2 కేజీ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ ఏమన్నా తక్కువైతే 3వ రోజు పచ్చడి మరలా కలిపేటప్పుడు సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పౌడర్ చేసిన మెంతిపొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆవపిండిని కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ అడవి ఉసిరికాయకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ అడవి ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి, స్కిన్కి, హెయిర్కి ఈ అడవి ఉసిరి చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ పచ్చడిని కలుపుకోవాలి. ఇలా కొంచెం ఓపిక చేసుకొని వేసవిలో ఈ పచ్చడి పట్టుకోవడం వలన వర్షాకాలంలో అలాగే ఎప్పుడైనా ఇంట్లో కూరలు లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని చక్కగా తినేయవచ్చు. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది కాబట్టి
ఆయిల్ అలాగే సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఆయిల్ని కొంచెం వేసుకొని ఈ పచ్చడి మొత్తం వేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కాయ ఇదే సైజులో ఉండదు. బాగా పచ్చడి మాగిన తర్వాత చిన్న సైజుకి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేసిన ఈ వీడియో ఈ ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.